మోహన్ లాల్ కి కూడా తెలిసింది మన మార్కెట్ విలువ. అవును, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కి టాలీవుడ్ మార్కెట్ రేంజ్ ఏంటో తెలిసిపోయింది. తాజాగా ఆయన నటించిన 2 తెలుగు చిత్రాలు మనమంతా, జనతా గ్యారేజ్. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో వచ్చిన మనమంతా చిత్రంలో మోహన్ లాల్ నటనకి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రంలో మోహన్ లాల్ నటన తెలుగు ప్రేక్షకులందరూ గుర్తుండిపోయేలా సాగింది. అయితే ఈ 2 చిత్రాలు మలయాళంలో రీమేక్లుగా విడుదలైన అక్కడ అనుకున్న ఫలితం మాత్రం సాధించలేదు. మోహన్ లాల్ కూడా తన పారితోషికం క్రింద ఈ 2 చిత్రాలకి మలయాళం రైట్స్ రూపంలోనే తీసుకున్నాడు. అయితే మలయాళంలో ఆశించిన విజయం సాధించకపోవడంతో మోహన్ లాల్ మళ్ళీ తెలుగు చిత్రాల్లో నటిస్తాడా లేదా అన్న సందేహం కలిగినప్పటికీ తాజాగా మోహన్ లాల్ మలయాళంలో నటించిన ఒప్పం చిత్రం అక్కడ ఘన విజయం సాధించింది. క్రైమ్ థ్రిల్లర్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రం దాదాపు 25 కోట్ల రూపాయల కలెక్షన్లు వసూలు చేసి మలయాళంలో ప్రేమం చిత్రంపై ఉన్న రికార్డుని బ్రద్దలు కొట్టింది. సహజంగానే ఈ చిత్రంపై తెలుగు చిత్ర పరిశ్రమ వారి కన్ను పడింది. కొందరు దర్శకులు ఒప్పం రైట్స్ గురించి నేరుగా మోహన్ లాల్ ని సంప్రదించారట కూడా. కానీ మోహన్ లాల్ తన ఒప్పం చిత్రం రైట్స్ ఇవ్వడానికి నిరాకరించాడట. తెలుగు నుండి మలయాళంలోకి వచ్చిన 2 తెలుగు స్ట్రైట్ చిత్రాలు మలయాళంలో ఆశించిన విజయం సాధించకపోయినప్పటికీ తెలుగులో మాత్రం తన నటనకి తెలుగు ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందనని అర్థం చేసుకున్నాడు మోహన్ లాల్. అందుకే మలయాళంలో ఘన విజయం సాధించిన ఒప్పం చిత్రం రీమేక్ రైట్స్ ని ఎవరికీ ఇవ్వకుండా నేరుగా తానే డబ్బింగ్ రూపంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులలో రిజిస్టర్ అయిపోయిన మోహన్ లాల్ కి ఈ ఒప్పం డబ్బింగ్ చిత్రం ద్వారా తెలుగులోనూ ఘన విజయం సాధిస్తానన్న నమ్మకంతో ఉన్నాడు. అందుకే తెలుగు మార్కెట్ డామినాని అర్థం చేసుకుని నేరుగా ఆయనే ఈ చిత్రాన్ని విడుదల చేసుకుంటున్నాడు.